ఈరోజు అయితే మనకి పాలకొల్లు నుంచి జగిత్యాల కొబ్బరికాయ లోడింగ్ వచ్చింది. జగిత్యాల అంటే అది కరీంనగర్ అవతల. ఇప్పుడైతే పాలకొల్లు వెళ్తున్నాం లోడింగ్కి. లోడ్ అయ్యి బండి వదిలేయడానికి అది సాయంత్రం అయిపోద్దాం అనుకుంటున్నాను, చూడాలి. 3:30 నుంచి 4 గంటల మధ్యలో ఉంటుంది అంటే లోడు. ఏంటంటే లోడ్ ఒక చోటనే ఉంటాయి, వెంటనే అయిపోద్ది. కొబ్బరికాయ లోడింగ్ తోటలన్నీ తిరగాల్సి ఉంటుంది. అక్కడ ఒక 1000 కాయ, అక్కడ 2,000 కాయ, 2500 కాయ అలా ఉంటుంది. ఇవన్నీ తిరిగితే మనకు ఒక 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది అన్నారు లోడింగ్. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇలా మార్కెట్ నుంచి వెళ్తానికి దారి లేదు. ఆ పెనుకొండ దగ్గరలో రోడ్డు అయితే తవ్వేసాడు. ఇంకెలా మనం ఆలమూరు మించి పోదాం. ఈ మార్కెట్ నుంచి పాలకొల్లు వరకు అయితే రోడ్డు మాత్రం విశాలంగా వేసాడు. చాలా ఇరుగ్గానే గోతుల కింద ఉండేది రోడ్డు. ఇది కొత్త రోడ్డు వేసేయడం వల్ల చాలా ఫ్రీగా ఉండేది. నా గాలి ఫిల్టర్ పట్టించి దగ్గర 2 నెలలు అయిపోతుంది. క్లీన్ చేయిందామని ఆపింది. క్లీన్ చేయడం వల్ల ఇంకో 10 దాకా పట్టించక్కర్లా. పాలకొల్లు అయితే వచ్చేసాము. పార్టీ అతను ఫోన్ చేస్తే కాసేపు బండి పక్కన ఎట్టుండో వస్తారు మా వాళ్ళు అన్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చాక మళ్ళీ లోడింగ్ తిరగాలి. ఎక్కడెక్కడ ఉన్నాయనేది తెలియదు. ఇంకా నేను వస్తాను ఇక్కడికి లేట్గా వచ్చాను. 7:30 రమ్మంటే 8ంటికి వచ్చాను. 8ంటికి వచ్చిన తర్వాత ఆయన రావడానికి దగ్గర మనకి గంట పైన పడింది. ఎదురు వెళ్తున్నారు, వెనకాల రమ్మన్నారు, వెళ్తున్నాను. ఫస్ట్ పాయింట్కి అయితే వచ్చాం. మరి ఇంకా కాయ వెళ్తున్నారు. ఇక్కడ మన పాయింట్ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 15 కిలోమీటర్లు పెట్టింది పాలకొల్లు నుంచి. ఇంకా వెళ్తానికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఇదే లేటు. పొద్దున్నెట్టిన బండి సాయంత్రం లోడ్ అవుతాం లేట్. ఇదే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒలిచి లెక్క వేసుకుని లోడ్ చేసినప్పటికి టైం అవుతుంది. మళ్ళీ సాయంత్రం అయిపోతుంది. కాయలు అయితే లెక్కేస్తున్నారు మనకి. ఈ తొక్క ఎక్కువ కాయలు హైట్ వచ్చేది. కాయ బరువు ఉండదు కానీ బండి అయితే క్యాబిన్ మీద 2 వరుసలు 3 వరుసలు బాగా హైట్ వచ్చేస్తాయి. చూద్దాం లోడ్ అయిన తర్వాత ఎంత హైట్ వస్తుంది. ఫస్ట్ పాయింట్లో లోడింగ్ అయిపోయింది. ఇప్పుడు రెండో పాయింట్లోకి వెళ్తున్నాం. రెండో పాయింట్లో కూడా లోడింగ్ అయిపోయింది. మూడో పాయింట్ ఇప్పుడు. మూడో పాయింట్లో లోడ్ చేసుకుని ఇప్పుడు 4వ పాయింట్కి వెళ్తున్నాం. భోజనం టైం అయితే అయిపోయింది. మరి ఏం చేస్తారో చూడదు. ఇక్కడ ఇంకా కాయ వెళ్తూనే అవ్వలేదు. ఇప్పుడు కాయ అన్నీ ఒలిచి మళ్ళీ లెక్కెట్టుకుని అప్పుడు వెయ్యాలి. ఎంత టైం పడుద్దో మరి. లెక్కేసారు. ఇక్కడ 1100 కాయ వచ్చింది. మరి లోడింగ్ మొదలెడుతున్నారు. ఇంకో 2 పాయింట్లు ఉన్నాయంట. లోడింగ్ అయిపోయాక శుభ్రంగా తినేసి ఈ దొడ్డిపట్ల రోడ్ నుంచి మళ్ళీ లంకర కోడేరు రోడ్లోకి వెళ్ళాం. అక్కడ ఉన్నాయంట. అక్కడ 2 పాయింట్లు వేస్తే ఇంకా అయిపోయినట్టే. ఈ పాయింట్లో కాకుండా ఇంకో పాయింట్ ఉందంట. ప్రస్తుతానికి అయితే బండి అలా లోడ్ అయింది. యాంగ్లియర్ లెవెల్ ఇది అయిన తర్వాత చూడాలి ఎంతవరకు లోడ్ అవుతుంది. ఇదే లాస్ట్ పాయింట్. కాయ అయితే చాలా ఉంది. లోడ్ అయితే మరి బాగా హైట్ వచ్చేలా ఉంది. ఐదింటికి అయితే పట్టా కట్టారు బండికి. ఇంకా ఆఫీస్ కాడికి వెళ్ళి బిల్లులు అయితే తెచ్చుకోవాలి. మనకి ఇక్కడ బిల్లు రాసి లెక్కలన్నీ చూసుకుని కాయ కొట్టి బండి వచ్చేసరికి తక్కువ అయింది. బండి ఏమో తెల్లారేటప్పటికి వెళ్ళిపోమంటున్నారు. మనకి ఇక్కడి నుంచి డిస్టెన్స్ అయితే 5:30 5:10 చూపిస్తుంది. అయితే వెళ్ళినప్పటికి రేపు పొద్దున్న 8:30 9 అయిపోద్దేమో చూడాలి. నేను బండి అయితే నైట్ 12 గంటల దాకా తోలి పక్కడేస్తున్నాను. ప్రస్తుతానికి ఇప్పుడు అత్తిలో చెస్ రాయించుకోవాలి. ఆ తర్వాత చూద్దాం ఎక్కడెక్కడ ఆపుదాం అనేది. మన అత్తిల దాకా వెళ్ళకుండా ఇక్కడ మార్టేర్లో పాలకొల్లుని రాయించేసాం మనం. చెస్ మాత్రం కంపల్సరీ రాయించుకోవాలి. ఇది మనకి ఎక్కడి నుంచి అన్లోడ్ పాయింట్కి వెళ్ళేంత వరకు తెలంగాణలో కూడా పనిచేస్తుంది. ఇది లేదంటే ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తారో, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు ఇచ్చుకుంటే వెళ్ళాలి. చాలా తలకాయ పోటు. మన రిస్క్. సేల్స్ వాళ్ళు ఆపుతున్న రిస్క్. అత్తిల కన్నా కొంచెం ఇక్కడే బెటర్. కొంచెం మనకి రీజనబుల్గా ఉన్నారు. అత్తిళ్ళు అయితే 500 400 ఎంత చెప్తే అంతే, తగ్గుతులేదు అసలు. కొంచెం మనకు బాగానే రాశారు. ఇంకా చెస్ తీసేసుకున్నాం కాబట్టి దగ్గర జంగారెడ్డి గుడి వెళ్ళేదాకా కూడా ఇంకెక్కడ ఆపం. ఒకవేళ టైం ఉంటే బోర్డర్ దాటేస్తాను.
లేదంటే కొంచెం జంగారెడ్డిగూడెం వెళ్ళాక ఏదైనా తినేసి బయలుదేరాలి. బండి ఆపినట్టుగా ఉంటుంది, మనం తిన్నట్టుగా ఉంటుంది. ఆయిల్ అయితే ఇంత వచ్చినప్పుడు కొట్టించాను. ఇంక మన బోర్డర్ దాటి దాకా కూడా ఇంకెక్కడ ఆయిల్ కొట్టించను. ఇక్కడ కోయిలగూడెంలోనే ఆగి శుభ్రం తినేసి బండి లేను. టైం అయితే 9 అవుతుంది. ఖమ్మం దాకా లాగుదాం అనుకుంటున్నాను కానీ మరి చూడాలి. ఇంకెక్కడ నిద్ర వస్తే ఒక గంట ఆపి మళ్ళీ వెంటనే బండి వదలాలి. ఎందుకంటే అక్కడ పార్టీ వాడు చాలా కంగారు పడిపోతున్నాడు. ఆయన ఏకంగా పొద్దున్న 4ంటికి ఎట్టేమన్నాడు. 4ంటికి మనం ఎక్కడ ఎట్టేస్తాం? ఎంత చూసుకున్నా 7:30, 8 అయిపోయేలా ఉంది. ఆకుండా ఏమన్నా తోలితే 7, 8 టైంకి వేస్తాం. చూద్దాం ఏ టైంకి వెళ్తాం. ఇంకా ఆ టైంకే మనకి ఇంకా దారిలో 2 బండ్లు ఉన్నాయి. తింటాం ఒక పని అయ్యింది. ఇంకా మనకి వాటర్ పాస్ తీసుకోవడం ఒకటి, ఆయిల్ కొట్టించుకోవడం ఒకటి, ఈ 2 పనులు ఉన్నాయి. ఆ 2 పనులు అయిన తర్వాత పొడుకొని టైం ఎంత అవుతుందో చూసుకోవాలి. పదింటికల్లా బోర్డర్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ దగ్గరికి వచ్చాక ఇక్కడ పెద్ద పెద్ద గొయ్యలు అయితే ఉంటాయి. వీటిని చాలా జాగ్రత్తగా తప్పించుకోకపోతే బండి అట్లు ఇరుక్కుపోద్ది. బోర్డర్లోకి అయితే వచ్చాము. ఇక్కడ బేకింగ్ గార్డ్ ఉన్నాడు, బండ్లన్నీ చెక్ చేస్తున్నారు. ఇవాళ 3 నెట్టే మాకు. నెలకి బోర్డర్ అయితే రాయించాను. ఇక్కడ అరగంట తినేసింది. అక్కడ ఆర్టీఓ ఉన్నాడని బండి ఎక్కడో ఎదరెట్టేసి రమ్మన్నారు. మళ్ళీ ఎదరెట్టేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడ వాళ్ళు పోకుండా నుంచోబెట్టారు. ఇవన్నీ చేసుకుని వస్తాడు. మొత్తం ఒక అరగంట తినేసింది. ఇంకా డైరెక్టర్ ఖమ్మం వెళ్ళేదాకా ఇంకా అక్కడ బండి ఆపకూడదు. ఖమ్మం వెళ్ళాక చూడాలి. ఖమ్మం దాకా అయినా లాగుదాం అనుకున్నాను కానీ ఇంకా నిద్ర వచ్చేయింది. సత్తుపల్లి వచ్చాక అయితే ఆపేయను. ఎలా లేదని మనం వెళ్ళినప్పటికి 8 దాటేలాగా ఉంది. చూద్దాం 8 ఏంటి 10 అయినా ఆశ్చర్యపోక్కల. రెండున్నరకల్లా మనం ఖమ్మం వచ్చేసాం. బాగానే లాగాం. 1.5 గంటలో దగ్గర 80 కిలోమీటర్లు వచ్చాం. ఎప్పుడు ఉండేదానికన్నా కొంచెం ట్రాఫిక్ తక్కువే ఉంది ఈరోజు. ట్రాలీలు కొద్దిగా తగ్గినాయి. ఆ ట్రాలీలు ఉంటేనే చాలా ట్రాఫిక్ అయిపోద్ది. ఆ ట్రాలీలు కొద్దిగా పెద్దంతగా కనపడలేదు ఇవాళ. ఇంకా కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత ఆయిల్ కొట్టించుకుని మళ్ళీ ఇంకా నాన్ స్టాప్ ఆదడమే. మేము కూడా 1100 ఆయిల్ కొట్టించుకుని 2 బాటిల్ వాటర్ పట్టుకుని బయలుదేరాం. వాటర్ కూడా అయిపోయినాయి మనకి. వాటర్ కూడా దొరికింది. ఆయిల్ కొట్టించుకున్నాం. వరంగల్ వెళ్ళిన తర్వాత పోగంట అరగంట ఆపి మళ్ళీ ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బాగాలి. ఇక్కడి నుంచి ఇంకా వరంగల్ 120 ఎంతో ఉంది. ఆడికి వెళ్ళి పోగంట ఆపి ఇంకా అక్కడి నుంచి డైరెక్టర్ కొట్టేయడం. ఇంకా ఇక్కడి నుంచి మొత్తం అయితే మన జగిత్యాల అయితే 240 కిలోమీటర్లు ఉంది. వెళ్ళినప్పటికీ 8-8:30 అయిపోద్ది. టైం అయితే తక్కువ అవుతుంది. మనం వరంగల్ ఎంటర్ అవుతున్నాం. 6 అయిపోతుంది. మరి ఇంకా పార్టీ అతను ఫోన్ చేయలేదు. రాత్రి అయితే 3ంటికి వచ్చి 4ంటికి వచ్చాను కంగారు పెట్టారు కానీ ఇప్పుడు దాకా ఫోన్ చేయలేదు. మరి చూడాలి అక్కడికి వెళ్తే సినిమా ఎలాగ ఉంటుందో. ఇంకా వరంగల్ దాటలేదు. మన ఎంట్రన్స్లోనే ఉన్నాం. ఇంకా ఇక్కడి నుంచి దగ్గర 130 కిలోమీటర్లు ఉంది. ఇంకా ఎలా తక్కువ లెక్కేసుకున్నా ఇంకో 3 గంటల జర్నీ ఉంటుంది మనకి. ఈ వరంగల్ దాటిన తర్వాత కరీంనగర్ వెళ్ళే అంతా వర్కింగ్ ప్రాసెస్లో ఉంటుంది. ఇక్కడ మనకు సగల టైం తినేద్ది. అక్కడ దాకా బాగానే వచ్చాయంగానే ఎక్కడి నుంచి అసలు తెగులుతలేదు. ఇంటికి మనం కరీంనగర్ ఎంటర్ అయ్యాం. కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ఇది. ఇంకా ఇక్కడి నుంచి మనకి 50 కిలోమీటర్లు ఉంది. మొత్తం మీద 9 దాటేస్తుంది మన వెళ్ళాడికి. ఇది మొత్తం రోడ్ అంతా వర్కింగ్ ప్రాసెస్లో ఉండడం వల్ల బాగా లేట్ అయిపోయింది. ఇక్కడ టైం అంతా తినేసింది. ఈ బ్రిడ్జ్ నుంచి మనం వెళ్ళడం ఇది 2వ సారి.
ఈ లైన్లో మనకు తగిలిన ఫస్ట్ రైల్వే గేట్ ఇది. అలా కూడా ఈ లైన్లో ఇప్పుడు రైల్వే గేటే తగలలేదు. ఈ జగిత్యాల వెళ్ళే దారి అంతా మొత్తం అడవిలాగా ఉంది. ఇది ఇక్కడ అందరూ ఆంజనేయ స్వామి మాల వేసుకుని తిరుగుతున్నారు. ఒకవేళ ఇక్కడ ఏమైనా గుడి ఉందేమో మనకే తెలియదు. ఇదే ఫస్ట్ టైం జగిత్యాల రావడం. అక్కడ కరీంనగర్ వరకు వచ్చి అటు నుంచి ఇదే రోడ్డు కొద్దిగా ఎదరికి వచ్చిన తర్వాత గోపాలరావుపేట అని వెళ్ళాం. 36 కిలోమీటర్లు ఉంటుంది. అటు వెళ్ళాం కానీ ఇంత ఎదర వరకు ఇప్పుడు రాలా. అప్పటికైతే 9:10కి మనం జగిత్యాల ఎంటర్ అయ్యాం. నైట్ 1 గంటకి సెల్ కొట్టిన బండి పొద్దున్న 9-10 వరకు అలా ఆడుతూనే ఉంది. ఎక్కడ ఆగినా కానీ సెల్ఫ్ అయితే మాత్రం ఆపలేదు. 6కి ఎట్టేదనుకున్నది, 7కి ఎట్టేదనుకున్నది 9 అయింది. బండి పెట్టడంతో అల్లుడైతే మొదలెట్టారు. అసలు సరుకే లేదంట. చాలా కంగారు దింపారు. ఈ జగిత్యాల సెంటర్లో అయితే ప్రతిరోజు ఇలాగ జనగణమన వేస్తారంట పొద్దున్నే. ఇంకా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ అలా నుంచుని పోతారు. నాకైతే మా కాలేజ్ డేస్ గుర్తు వచ్చినాయి. మా డిఎన్ఆర్ కాలేజ్లో కూడా అంతే. పొద్దున్నే వందే మాత్రం వేస్తారు. ఇంకా వందే మాత్రం స్టార్ట్ అయినప్పుడు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ అలా నుంచుని పోవాలి. ఇక్కడ కూడా సెంటర్లో ఎవరైనా సరే అలా నుంచుని పోతున్నారు. నచ్చింది నాకు. బండి అన్లోడ్ అయిపోయిన వెంటనే మాత్రం కిరా డబ్బులు ఇచ్చే బాగానే వెంటనే మనం రావడం లేట్ అయింది కదా. చాలా కిరా డబ్బులు ఏమన్నా ఆపుతారేమో, ఇబ్బంది పెడతారేమో అనుకున్నాం కానీ పట్టమంట అన్లోడ్ అయిపోయింది. వెంటనే డబ్బులు ఇచ్చారు కిరా. ఇప్పుడు ఇటు నుంచి ఏంటనేది చూడాలి. రేపు పొద్దున వరంగల్ నుంచి బొబ్బాస్కాయ ఉందంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది క్లారిటీ తెలియదు. మనోడు ఏంటంటే ఆల్రెడీ 2-3 సార్లు అలాగే లాస్ట్ మూమెంట్లో దెబ్బయ్యాడు. సాయంత్రం వరకు చూస్తున్నాం ఇక్కడ ఉండి. ఒకవేళ సాయంత్రం కనుక పార్టీ నెంబర్ ఇస్తే వరంగల్ వెళ్ళిపోతాను, లేదంటే పిలిచి మళ్ళీ పోయిపోలేదు కూడా. చూడాలి ఏదోటి. ప్రస్తుతానికి అయితే బాబు గడికి ఏమన్నా తినేసి ఎక్కడ గురించి పడుకోవాలి. నిన్న వరంగల్ నుంచి బొబ్బాస్కి లోడింగ్ అని చెప్పాను కదా. మనోడు అనుకున్నట్టుగానే లాస్ట్ మూమెంట్లో మళ్ళీ ఫోన్ ఎత్తలేదు, దెబ్బేసాడు. ఇప్పుడైతే ఆఫీస్ కాడికి వెళ్తున్నాను. చూడాలి. మ్యాక్సిమం వరంగల్ నుంచి రిటర్న్ ఏమి ఉండవు. ఎటువంటి అటు వెళ్ళిపోవాలి. ఒకవేళ ఉన్నా చాలా తక్కువ ఉంటాయి. ఆయిల్ డబ్బులకి వచ్చేలాగా ఇస్తారంట రిటర్న్. చూద్దాం. వెళ్తున్నాను ఆఫీస్కి. అక్కడ ఏమవుద్దో సినిమా. ఆఫీస్కి అయితే మంచి కిరాయి దొరికింది కానీ వీడియో తీయకూడదు. అది కొంచెం రిస్క్ టైపు. ఇంకా వీడియో అయితే ఎక్కడితో సెలవు. ఇంకా వీడియో అయితే తీయలేదు ఇప్పుడు రిటర్న్ కిరాయి.